సో మొత్తానికైతే భేటీ అయితే రసవత్తరంగా కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు ప్రతిపాదనలు సినిమా వాళ్ళ ముందుంచారు. ఇక నుంచి సినిమా వాళ్ళకు సంబంధించి బెనిఫిట్ షోలు ఉండవని చెప్పి కరాఖండిగా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బెనిఫిట్ షోలు ఉండడం వల్ల కేవలం సినిమా పరిశ్రమ వాళ్ళే లాభపడుతున్నారు, సమాజానికి మీరు ఇచ్చే ఉపయోగం ఏంటి అని చెప్పి డైరెక్ట్గానే క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. వాటికి ఆ ప్రశ్నకు సరైన సమాధానాలు మాత్రం సినిమా వాళ్ళ నుంచి అయితే ఇప్పటివరకు వాళ్ళకు రాలేదు. ఎందుకంటే సినిమా బెనిఫిట్ షో నిర్వహించడం వల్ల కోట్లాది రూపాయలు నిర్మాతలకు అందుతున్నాయి. దానివల్ల వాళ్ళు ఒక సినిమాకు 100 కోట్లు ఖర్చు పెడితే సుమారుగా 1000 కోట్ల వరకు సంపాదించుకుంటున్నారు. ఏమన్నా అంటే దాతృత్వ కార్యక్రమాలు కానీ, మీరేమన్నా బయట సహాయ సహకారాలు కానీ, పేద పిల్లల చదువులకు కానీ ఏమైనా ఇస్తున్నారంటే ఎవరు ఎలాంటి సమాధానం చెప్పని పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఏదైతే ఆ చిక్కడపల్లి సంబంధించి సంధ్యా థియేటర్లో జరిగిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోను కూడా ప్రదర్శించినట్టుగా సమాచారం. ఎందుకంటే ఆ వీడియో అనేది చాలా కీలకం. ఎందుకంటే చాలామంది సినిమా వాళ్ళకి మీడియాలో చూసినా కూడా క్లియర్గా వాళ్ళకు కూడా చూపించాలన్న కోణంలో కూడా రేవంత్ రెడ్డి ఆ వీడియోని ప్రదర్శించామన్నాడు. చిక్కడపల్లి ఏసీపీ రమేష్ను అలాగే సిఐ రాజు నాయక్ కూడా లోపల ఉండడం వల్ల ఆ వీడియోని ప్రదర్శన చేశారు. దాంతో సినిమా వాళ్ళు కూడా ఆ వ్యవహారం ఏంటంటే అర్థమైంది వాళ్ళకు కూడా. ఎందుకంటే ఈ వీడియో చూడడం వల్ల వాళ్ళకు ఓవరాల్గా జరిగిన విషయం ఏందనేది తెలిసిపోయింది. సో మొత్తానికైతే సో ఈ వ్యవహారం ఏదైతే ఉందో సినిమా వాళ్ళకు సంబంధించి తాము కొన్ని విధి విధానాలు కూడా రూపొందించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుందన్న క్రమంలోనే ఈ మీటింగ్ అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పచ్చు. ఎందుకంటే కొన్ని కీలక విషయాలపైన కూడా రేవంత్ రెడ్డి చాలా ప్రస్తావనలు తీసుకొచ్చారు. ఎందుకంటే అందరూ సీఎంలు కూడా ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని చెప్పి రాఘవేంద్రరావు కూడా రేవంత్ రెడ్డికి చెప్పారు. ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగానే చూసుకుంటుందని చెప్పి కూడా ఎఫ్డీసీ చైర్మన్ని దిల్రాజుగా నియమించడానికి కూడా స్వాగతిస్తుందని చెప్పి కూడా సినిమా పెద్దలందరూ కూడా రేవంత్ రెడ్డిని అడిగారు, ప్రశంసించారు కూడా. ఎందుకంటే తెలంగాణ అద్భుతమైన టూరిస్టు స్పాట్లు ఉన్నాయని చెప్పి రాఘవేంద్రరావు తన నుంచి వచ్చిన మాటలతో చెప్పుకొచ్చాడు. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫెస్టివల్ హైదరాబాద్లో నిర్వహించడం, ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ని హైదరాబాద్లో నిర్వహించాలని చెప్పి ఒక రిక్వెస్ట్ కూడా ప్రభుత్వానికి చెప్పారు. యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలని చెప్పి నాగార్జున కూడా ప్రభుత్వాన్ని ఒక రిక్వెస్ట్ అడిగారు. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే సినిమా పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని చెప్పి కూడా నాగార్జున తన అభిప్రాయం చెప్పారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలనేది కూడా మా కోరికగా ఉందని చెప్పి కూడా నాగార్జున కూడా తన అభిప్రాయాన్ని ప్రభుత్వాన్ని ముందు వ్యక్తపరిచిన పరిస్థితి. సో ఇలాంటి పలు అంశాలని కూడా ప్రస్తావించారు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఇండస్ట్రీ పరంగా చాలా ముందుకెళ్తుంది. సినిమా రిలీజు కాంపిటీషన్లో భాగంగానే కొంత ఇబ్బందికర పరిస్థితులే జరిగాయని చెప్పి కూడా చాలామంది బాధపడ్డారు. సంధ్యా థియేటర్ ఘటన కూడా సినిమా వాళ్ళని ఎంటైర్గా కూడా బాధించిందని చెప్పి కూడా మురళీమోహన్ కూడా చెప్పారు. అంటే ఎలక్షన్ రిజల్ట్ లాగానే సినిమా ఫస్ట్ డే రిజల్ట్ కూడా ఉంటుందని చెప్పి కూడా మురళీమోహన్ తన అభిప్రాయాన్ని చెప్పిన పరిస్థితి. ఇండస్ట్రీ పెద్దలకైతే బెనిఫిట్ షోలు ఉండవని చెప్పి కరాఖండిగానే అసెంబ్లీలో చెప్పిన మాటకే కట్టుబడి ఉండవని చెప్పి కూడా రేవంత్ రెడ్డి వాళ్ళకు డైరెక్ట్గా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల ప్రమోషన్ విస్తృతంగా చేయడం జరిగిందని చెప్పి మురళీమోహన్ తన మాటని చెప్పారు. అంటే చిన్నప్పటి నుంచి సినిమాలని చూస్తున్నాం, హైదరాబాద్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే విధంగా ఉండాలని చెప్పి కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాత కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇకపై బౌన్సర్ల పైన కూడా సీరియస్గా ఉంటామని చెప్పారు. ఎందుకంటే అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా సెలబ్రిటీలదే అని చెప్పి కడకాటిగా చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చింది అని చెప్పి సీఎం వాళ్ళకు చెప్పారు. తెలంగాణ రైజింగ్లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలని చెప్పి చెప్పుకొచ్చారు. డ్రగ్ క్యాంపెయిన్, మహిళా భద్రత విషయంలో కూడా చొరవ చూపాలి, టెంపుల్ టూరిజం, ఏకో టూరిజంని ప్రమోట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా ఇండస్ట్రీ సహకరించాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి వాళ్ళకు చెప్పుకొచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఇవన్నీ చాలా కీలక విషయాలు కూడా. అంటే ప్రభుత్వ సాయంతోనే, అంటే అప్పటి రోజుల్లో అంటే దశాబ్దాల క్రితం చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్కు వచ్చిందని చెప్పి సురేష్ బాబు చెప్పుకొచ్చారు. నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ అన్ని ఏజెన్సీలకు కూడా హైదరాబాదు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉందని చెప్పి కూడా సురేష్ బాబు చెప్పారు. మర్రి చెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్లో స్థిరపడిందని చెప్పి త్రివిక్రమ్ దర్శకుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం టాలీవుడ్కి పూర్తిగా మద్దతు ఉంటుందని చెప్పి భరోసా ఇచ్చాడు సీఎం రేవంత్ రెడ్డి కూడా. సంధ్యా థియేటర్ ఘటనపైన పూర్తి ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళ ప్రాణం కోల్పోవడం వల్లే తమ ప్రభుత్వం ఆ ఘటనని సీరియస్గా తీసుకుందని చెప్పి కూడా కరాఖండిగానే వాళ్ళ ముఖం మీదనే చెప్పిన పరిస్థితి.
ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్ లాగానే సినిమా రిజల్ట్స్ ఉండడం వల్ల కూడా ఒక మహిళ చనిపోయింది. ఇక ముందు అలాంటి ఘటనలు జరగకుండా తాము కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని చెప్పుకొచ్చిన పరిస్థితి. ఓవరాల్గా మీటింగ్ అయితే ఇంకా హాట్గానే కొనసాగుతుంది. మొత్తానికైతే తమ విజ్ఞప్తుల్ని సినిమా పరిశ్రమ హైదరాబాద్లో ఎదుగుతున్న తీరుని హైదరాబాదు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే విధంగా సినిమా పరిశ్రమ వాళ్ళు కృషి చేస్తున్న వ్యవహారాన్ని కూడా ప్రభుత్వానికి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకటే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కరాఖండిగా తను చెప్పిన విషయం ఏదైతే ఉందో అసెంబ్లీలో డైరెక్ట్గా అంటే 4 కోట్ల మంది ప్రజలు చూస్తున్న అసెంబ్లీలో బెనిఫిట్ షోలు నిర్వహించమని చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా ఆ మాటను మాత్రం వాళ్ళకి ఓపెన్గానే చెప్పిన పరిస్థితి. ఎందుకంటే బెనిఫిట్ షో నిర్వహణ వల్ల కేవలం నిర్మాతలే బాగుపడుతున్నారు, నిర్మాతలే కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలామంది సినిమాకు చూసే వచ్చే ప్రేక్షకులు కూడా నానా ఇబ్బందులకు గురవుతున్నారు. 300 రూపాయలు 500 రూపాయలు ఉన్న టికెట్ని 3000 5000కు అమ్ముకుంటున్నారు. వాటి వల్ల ఎవరికి లాభం అన్న ప్రశ్నకు మాత్రం ఏ నిర్మాత నుంచి సరైన సమాధానం రాలేదు. ఒకవేళ సినిమా పరిశ్రమకు సంబంధించిన ఇప్పుడు బడా నిర్మాతలు ఎవరైతే ఉన్నారో శ్యామ్ ప్రసాద్ రెడ్డి కావచ్చు, సి కళ్యాణ్ కావచ్చు, దిల్ రాజు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఒకవేళ తమకు వచ్చే బెనిఫిట్ షోల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏదన్నా బయట ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించిన పేద పిల్లలకు కావచ్చు, లేదంటే ఏదన్నా పేద విద్యార్థులకి వృద్ధ ఆశ్రమాలకి, ఇంకా లేదంటే ఏమన్నా ప్రభుత్వం చేస్తున్న సహాయ సహకార కార్యక్రమాలకి ఏమైనా ఫండ్గా ఇస్తామని చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా సినిమా ఇండస్ట్రీ ప్లస్ ప్రభుత్వం కలిసి అనుకొని ప్రయాణించాల్సిన అవసరం ఇది. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ అంటే కమాండ్ కంట్రోల్ వరకు కూడా ఈ పంచాయతీ వచ్చిందంటే కూడా కేవలం సంధ్యా థియేటర్లో మహిళ చనిపోవడం వల్లే పంచాయతీ ఇంత దూరం వచ్చింది. పుష్ప 2 హీరో అరెస్ట్ అయ్యే వరకు కూడా పరిస్థితులు దారితీశాయి. ఏ ప్రభుత్వం కూడా టాలీవుడ్ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరినీ ఇప్పటి వరకు ముట్టుకోలేదు. కానీ చట్టం ఏదైతే చేస్తుందో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలనే కొనసాగుతుంది. ప్రజాపాలనలో తప్పు ఎవరు చేసినా ఖచ్చితంగా భరించాల్సిందే. అందులో తమ వాళ్ళు తప్పులు చేసినా కూడా ఖచ్చితంగా అరెస్టులు తప్పవని చెప్పి కూడా ఇప్పటికే రెగ్యులర్గా చెప్పుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే అరెస్ట్ కూడా జరిగిందని చెప్పి కూడా ఆ మీటింగ్లో నిర్మాతలకి, హీరోలకి, అందులో ఉన్న సెలబ్రిటీలందరికీ చెప్పుకొచ్చిన పరిస్థితి. అక్కినేని నాగార్జున కూడా కన్వెన్షన్ ఇష్యూ కూడా కొంతసేపు మాట్లాడగా తెలుస్తుంది. కన్వెన్షన్ కూడా FTL బఫర్ జోన్లే నిర్మించడం వల్లే కూల్చివేయడం జరిగింది. ఈ విషయంలో మేము వెనుకాడుకు వేసే ప్రసక్తి లేదు. గత ప్రభుత్వాలు వాళ్ళకు మధ్య సయోధ్య ఉండవచ్చు, కానీ హైడ్రా అనేది ఒక నిర్మాణ పరంగా జరిగిన వ్యవహారం, దానికి సంబంధించే అది జరిగిందని చెప్పుకొచ్చారు. సో మొత్తం ఓవరాల్గా అయితే మీటింగ్ అయితే ఇంకా కొనసాగుతుంది. మరి కాసేపట్లో ముగిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. కర్ణాటకలో జరిగిన కాంగ్రెస్ మీటింగ్లో పాల్గొనాలి కాబట్టి మరో పావు గంట 20 నిమిషాల్లో మీటింగు క్లోజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళ మధ్య అంటే బెనిఫిట్ షోలకు సంబంధించిన ప్రధాన విషయం కావచ్చు, రెండవది టికెట్ల రేట్లకు సంబంధించిన అంశాన్నే ప్రస్తుతం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు గవర్నమెంట్. ఎందుకంటే వారం రోజుల పాటు జీవో విడుదల చేస్తేనే వాళ్ళు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. టికెట్ రేట్లు పెంచుకోవడం వల్ల వాళ్ళు ఏం చేయగలుగుతారు ప్రభుత్వాలకి, ప్రజలకు అనే ఆన్సర్ని సినిమా నిర్మాతలు ఒక హామీ ఇస్తే కనుక ఆ హామీని అనుసరించి ప్రభుత్వం మళ్ళీ విధి విధానాలను రూపొందించే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పటికిప్పుడే టికెట్ల రేట్లు పెంచుకోమని చెప్పడం కావచ్చు, బెనిఫిట్ షోలు నిర్వహించుకోమని చెప్పడానికి అవకాశం అయితే ప్రస్తుతం లేదు. అంటే వాళ్ళు చెప్పే మాటలు విన్న తర్వాత తాము కూడా మంత్రివర్గంలో చర్చించడం కావచ్చు, తదుపరి సినిమా పెద్దలను కొంతమందిని పిలిచి మళ్ళీ మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా వాళ్ళకు చెప్పే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అంటే ఈ ప్రథమ మీటింగ్ మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 1 సంవత్సర కాలం తర్వాత జరుగుతున్న మీటింగు. ఇక గద్దర్ అవార్డు కూడా ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. గద్దర్ అవార్డు ప్రకటించిన తర్వాత సినిమా పెద్దలు గద్దరు అవార్డుని ఎవరు మనసు మీద తీసుకోలేదు. గద్దరు ఎవరు అన్న క్వశ్చన్ కూడా చాలామంది చేశారని చెప్పడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళందరినీ ప్రశ్నించారు. గద్దరు సామాజికవాది, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదాడు. ఏనాడో దశాబ్దాల క్రితం బండెనక బండి గట్టి అని చెప్పి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది పాటలు పాడిన ప్రజా గాయకుడు కూడా తన కాలికి గజ్జలు కట్టి ఊరూరా తిరిగి తెలంగాణ కోసం చాలా విషయాల్ని చాలా ప్రజలను ఉత్తేజపరచడంలో ముందున్నాడు. కానీ అదే గద్దర్ని ఏ సినిమా నిర్మాత కూడా తమ మనసులోకి తీసుకోకుండా గద్దరు అవార్డుని ప్రకటిస్తామని చెప్పి కూడా బహిరంగ
అయితే నగేష్ మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా కూడా ప్రతి ఒక్కరు కూడా అటు నాగార్జున కానివ్వండి, వెంకటేష్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అటు సినీ నిర్మాతలు, దర్శకులు కూడా సీఎం రేవంత్ రెడ్డిని అయితే కలిసి బుకే ఇచ్చి కూడా చాలా సంతోషంగా వారైతే కలిసి మీటింగ్ అయితే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అయితే ఈ మీటింగ్లో ఎవరు ప్రతిపాదనలు అయితే వాళ్ళు చెప్పారు, అటు రాఘవేంద్రరావు కూడా, ఎందుకంటే అందరూ సీఎంలు కూడా మమ్మల్ని బాగానే చూసుకున్నారు, సో ఇప్పుడు కూడా వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఏం కావాలనేది కూడా ఈ మీటింగ్లో సినీ ఇండస్ట్రీ తరపు నుంచి అయితే ఎవరికి వారు చెప్పారు. అండ్ దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే బెనిఫిట్ షోలకి అయితే పర్మిషన్ లేదని మరోసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఏకతటిగా చెప్పారు. మరి దాని ద్వారా వచ్చిన డబ్బులను ఎటు అనాథాశ్రమాలకు కానీ ఎవరైనా ఆదుకునేందుకు కానీ ఇవ్వాలనేది ఒక మంచి నిర్ణయాన్ని అయితే కూడా వాళ్ళు ముందైతే వచ్చారు. మరి దీని మీద ఈ మీటింగ్ అనంతరం కూడా ఎఫ్డీసీ చైర్మన్తో కలిసి వీళ్ళందరూ ఒక క్లారిటీ తెచ్చుకుని మీటింగ్ పెట్టి డబ్బు దేనికి ఖర్చు పెట్టాలి, ఎవరికి సాయం చేయాలి అనే దానిపై ఒక నిర్ణయం తీసుకుని మళ్ళీ ఏమన్నా సీఎంని కలిసే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఇది ప్రైమరీ మీటింగ్ మాత్రమే. ఇక్కడ ఈ మీటింగ్లో పూర్తిగా నిర్ణయాలు తీసుకోవడం కానీ జరగదు. ఇది కేవలం ఏంటంటే ఒకరినొకరు కలుసుకోవడం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలామంది నిర్మాతలు, సినిమా హీరోలు కూడా ఎవరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవలేదు కూడా గతంలో. ఎందుకంటే ఈ సంవత్సర కాలం కూడా ఎవరు కలవలేదు. అంటే వాళ్ళ ఉద్దేశాలు ఏంటో తెలియదు, కానీ మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేది ఏముందన్న యాంగిల్లో తెలియదు. కానీ ఈసారి మాత్రం అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత వాళ్ళకే, అంటే కాలం గిర్రున తిరిగిన తర్వాత ఎవరైనా సరే ఖచ్చితంగా భూమికి దిగాల్సిందన్న ఒక సామెతను మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే వీళ్ళంతా ఆకాశంలో ఉన్న మేము భూవితారులమని చెప్పుకుంటారు. మరి ఆ భూవితారులు వచ్చి ఇప్పుడు నేల మీదకి దిగి కమాండ్ కంట్రోల్లో సీఎం రేవంత్ రెడ్డి ముందు అయితే కూర్చున్నారు. సో ఇది సామెత మాత్రం అనుకోను, ఇంకో తమ మనసులో గొప్ప హీరో అని చెప్పి తాటులు పోపించుకోవడం రకరకాలుగా వాళ్ళు చేస్తుంటారు. అది ఒక పిచ్చి మామూలుగా అభిమానులకు సంబంధించి. కానీ రాజకీయం అనేది ఇక్కడ చాలా గొప్ప పిచ్చి మామూలుగా అభిమానులకు సంబంధించి. కానీ రాజకీయం అనేది ఇక్కడ చాలా గొప్ప విషయం. రాజకీయం అనేది ప్రభుత్వాలు నడిపిస్తుంది, ప్రజలకు అనుగుణంగా పనిచేస్తుంది. కానీ ఇవన్నీ కూడా సినిమా వాళ్ళు పట్టనట్లుగా వ్యవహరించారనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. గత సంవత్సర కాలంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సినిమా పెద్దలు ఏ ఒక్క అంగీకారాన్ని ముందుకు తీసుకురాలేదు. అంటే చాలా విషయాల్లో కూడా ప్రభుత్వం వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ సినిమా పెద్దలు మాత్రం తాము కోట్లు సంపాదించుకున్నాం, సినిమా ఇండస్ట్రీకి వేలాది ఎకరాలు గత ప్రభుత్వం ఇచ్చినా కూడా ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అంటే ప్రభుత్వం అంటే ఒక వ్యవస్థ అనేది నిన్న మంచు విష్ణు చెప్పకనే చెప్పారు. తన ఎక్స్ వేదికగా ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు కూడా ప్రభుత్వాలతో కలిసి పనిచేయాల్సిందే మనం అందరం. ఎప్పుడో చిన్నారెడ్డి ప్రభుత్వం 1976లో ఏర్పడితే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రభుత్వాల సహకారం అందిస్తేనే సినిమా ఇండస్ట్రీ వెలుగొందుతుంది. తాము కోట్ల రూపాయలు సంపాదించుకున్నా, కోట్ల రూపాయల కారులో తిరుగుతున్నా కూడా ప్రేక్షకులు ఇచ్చే ప్రతి రూపాయి టికెట్ కొంటున్న వాళ్ళే తాము సినిమా తారలుగా, సెలబ్రిటీలుగా ప్రపంచవ్యాప్తంగా గొప్ప కీర్తిని పొందామని చెప్పి చెప్పుకొచ్చాడు. మరి మీటింగ్లో చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే అంటే ఇప్పుడు అటెండ్ అయిన వాళ్ళు దాదాపుగా 30 నుంచి 40 మంది మధ్య సినిమా పెద్దలైతే అటెండ్ అయ్యారు. కానీ ఒక హీరో మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి మాత్రం అటెండ్ కాలేదు. ఇక చిరంజీవి మెగా కుటుంబానికి సంబంధించి చూస్తే మాత్రం అల్లు కుటుంబం, మెగా కుటుంబం మధ్య గత కొంతకాలంగా గ్యాప్ కనిపిస్తుంది. నువ్వన్న రీతిలో వాళ్ళు కత్తి మీద సామ్లా పనిచేస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ తన సొంత మామ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మామ డిప్యూటీ సీఎంగా అయినా కూడా కనీసం అభినందించడానికి వెళ్ళలేదు. ప్రచారంలో భాగంగా కర్నూలుకు వెళ్ళి తన సొంత ఫ్రెండ్ కోసం వైసీపీ ప్రచారంలో పాల్గొన్నాడు. సో ఇవన్నీ కూడా అగ్నికి ఆజ్యం పోసేటట్టుగా కూడా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అరవింద్ ఫ్యామిలీ కూడా కొనసాగింది. సో మొన్న అల్లు అర్జున్ రిలీజ్ అయిన తర్వాత సొంతగా కారు నడుపుకుంటూ తన భార్య స్నేహారెడ్డితో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్ళి కలిసి వచ్చాడు. తదుపరి చిరంజీవి కూడా వీళ్ళని కలిశాడు. నాగబాబు కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చి వాళ్ళని కలిశాడు. కానీ ఒక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మాత్రం ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ని హైదరాబాద్కి వచ్చినా కూడా 2 సార్లు వచ్చాడు హైదరాబాద్కి. అల్లు అర్జున్ని పలకరించలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించలేదు కూడా. అంటే ఇంకా గ్యాప్ వాళ్ళ మధ్య కొనసాగుతుందనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. నాగబాబు కూడా అనేక సార్లు అల్లు అరవింద్ ఫ్యామిలీ పైన అనేక ట్వీట్లు చేశారు. అంటే ఇష్టం వచ్చిన రీతిలో
జరుగుతుంది వ్యవహారం అనేది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో మరి ఈ ఎంటైర్ వ్యవహారంలో మరి అల్లు అరవింద్ కొడుకు సంబంధించిన అల్లు అరవింద్కు సంబంధించిన మీటింగ్ అని చెప్పి మెగా స్టార్ చిరంజీవి అనుకున్నాడా ఏంటనేది కూడా తెలియాలి. మరి మెగాస్టార్ చిరంజీవి మరి ఎక్స్ వేదికగా లేదంటే సోషల్ మీడియా వేదికగా ఏం ఆన్సర్ చెప్తాడు ఈ మీటింగ్లో అనేది, ఈ మీటింగ్ ఎందుకు రాలేదని కూడా ఆయన నుంచి ఆన్సర్ రావాల్సింది. ఎందుకంటే సినిమా పరిశ్రమలో పెద్దన్నగా గతంలో దాసరి నారాయణరావు వ్యవహరించేవారు. దాసరి నారాయణరావు ప్రస్తుతం లేరు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మంచు కుటుంబం కూడా రోడ్డున పడ్డది. మోహన్ బాబు, విష్ణు, మనోజ్ వాళ్ళు కూడా తమ ఇంటి కోసం ఆస్తుల కోసం తన్నుకున్న పరిస్థితి. పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కోర్టు కేసులు కొనసాగుతున్నాయి. మోహన్ బాబు అయితే ప్రస్తుతం హైకోర్టు బెయిల్ రద్దవడంతో ఇప్పటికీ అజ్ఞాతంలో ఉండి పరారులోనే ఉన్నాడు. ఒకప్పుడు మోహన్ బాబు అంటేనే సినిమా పరిశ్రమకు హడల్. మోహన్ బాబు ఏం చెప్పినా కూడా అంటే తను ఏదైనా ఆజ్ఞాపించినా కూడా సినిమా పరిశ్రమ పాటించాలని చెప్పి కూడా చెప్పుకొచ్చేవారు. అంటే మోహన్ బాబుకి ఒకనాడు దాసరి నారాయణరావు కూడా అండగా ఉండారు. ఈరోజు దాసరి నారాయణరావు లేరు. అంటే సినిమా పరిశ్రమ ఒక పెద్దన్న కానీ వాళ్ళను సమస్యలు వస్తే పరిష్కరించే ఎవరు లేరని చెప్పుకోవచ్చు. సో ఇంత పెద్ద మీటింగ్ జరుగుతున్నా కూడా సినిమా పరిశ్రమకు పెద్దన్నగా భావించే చిరంజీవి ఈ మీటింగ్లో లేకపోవడం కూడా చాలా వరకు ఇది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీ కావచ్చు, క్రిటిక్స్ విమర్శించే వాళ్ళు కూడా ఎందుకు చిరంజీవి రాలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. సో ఇక పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం అయితే అతను రాజకీయ నాయకుడుగా డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఈ మీటింగ్కి రాలేకపోవచ్చు. అంటే రాజకీయ కారణాల వల్ల మీటింగ్కి అటెండ్ కాని పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కానీ చిరంజీవి ఎందుకు రాలేడనేది మాత్రం ఇక్కడ క్వశ్చన్ మార్కే. చిరంజీవి ఎందుకు రాలేదని చెప్పి కూడా దిల్ రాజుని కొంతమంది సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు అడిగారు. దిల్ రాజు కూడా అంటే ప్రస్తుతం ఎస్ ఇప్పటివరకు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇటు సంజయ్ థియేటర్ గొడవ పక్కన పెడితే ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న వాళ్ళలో వాళ్ళకే చాలా ఫ్యామిలీస్ కానివ్వండి, ఇప్పటివరకు మీరు చెప్పినట్టు కూడా చాలా ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ ఘటన తర్వాత అయినా, ఎందుకంటే ఎన్ని గొడవలున్నా కూడా ఒక సీఎంతో భేటీ అన్న తర్వాత, ఎందుకంటే సినీ ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది కాబట్టి సో వాళ్ళు బాధ్యతాయుతంగా రావాల్సి ఉంది. కొందరు వాళ్ళ కారణాలతో రాకపోవచ్చు, కొందరు మరి ఎందుకు రాలేనది కూడా తెలియకపోవచ్చు. బట్ రావాల్సిన బాధ్యత ఉన్నా కూడా చాలా మంది అయితే ఈ కార్యక్రమానికి హాజరు అవ్వలేదు. బట్ ఇప్పుడు దీని తర్వాత అయినా కూడా సినీ ఇండస్ట్రీలో ఎవరికి వారు గొడవ లేకుండా బాధ్యతాయుతంగా ఉంటారు అనుకోవచ్చా? వాళ్ళకి మార్పు వస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటికే ఎందుకంటే సంజయ్ థియేటర్ గొడవ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని క్లాషెస్ జరిగాయి. అండ్ అలాగే నిన్నటి వరకు కూడా ఎందుకంటే శ్రీతేజ్ను పరామర్శించడానికి సినీ ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా వెళ్ళలేదు. అండ్ అలాగే ఎఫ్టీసీ చైర్మన్ ఎవరైతే దిల్ రాజు శ్రీతేజ్ దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక్కొక్కరుగా కూడా కదులుతూ వచ్చారు. అప్పటి వరకు కూడా ఎవరు రాని పరిస్థితి. ఎందుకంటే సీఎం కూడా ఎప్పుడైతే క్వశ్చన్ రైజ్ చేశారో సినీ పెద్దలు ఎవరు కూడా అటు అల్లు అర్జున్ పరామర్శించడానికి వెళ్ళారు, కానీ ఇటు అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శ్రీతేజ్ని అయితే ఒక్కరు కూడా పలకరించడానికి రాలేదన్న చెప్పిన తర్వాత ఒక్కొక్కరు కదిలి వచ్చారు. ఎందుకంటే ఇదంతా కూడా సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద మైనస్గా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ తొలగి ఇప్పుడైనా కూడా వాళ్ళు ఒక క్లారిటీగా ఉంటారనుకోవచ్చా? ఖచ్చితంగా క్లారిటీ ఉండాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడింది. ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటన తర్వాత సినిమా హీరోలే కిందికి దిగారు, కమాండ్ కంట్రోల్కు చేరుకునే పరిస్థితిని వాళ్ళకు కొని తెచ్చుకున్నారు. ఒకవేళ ఒక కుటుంబం చనిపోతే కనుక అక్కడికక్కడే అల్లు అర్జున్ పరామర్శించి ఆ కుటుంబ స్థితిగతుల్ని పరిస్థితిని అర్థం చేసుకొని పరామర్శించుంటే వేరే ఉండేది. ఎందుకంటే సినిమా థియేటర్లో సినిమా చూస్తున్న సమయంలోనే అల్లు అర్జున్కు ఒక మహిళ చనిపోయిందని చెప్పి పోలీసులు సమాచారం ఇచ్చారు. వాళ్ళ మేనేజర్ సంతోష్ మాత్రం అల్లు అర్జున్కు ఈ టైంలో చెప్పకూడదు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మహిళ చనిపోయినా కూడా సమాచారం హీరోకు చెప్పకూడదా? అంటే సినిమాలో మాత్రం ఒక మహిళ చనిపోతే అంటే వాళ్ళకు ఏదో ఇష్యూస్లో ఒక సినిమాలో నటిస్తే సమయంలో కన్నీరు కారుస్తుంటారు. అంటే కన్నీరు కార్చే పరిస్థితి కూడా అల్లు అర్జున్కి లేదా? సినిమా హాయిగా చూశాడు, హాయిగా చూసి బయటకు వెళ్ళిపోయాడు. తెల్లారి మాత్రం ఆ మహిళ చనిపోయిన విషయం నాకు తెల్లారి తెలిసిందన్నాడు. మరి వీడియో చూపించిన తర్వాత మళ్ళీ మౌనంగా ఉండిపోయాడు. అంటే ఓవరాల్గా సినిమా పరిశ్రమకు సంబంధించి ఎక్కడ కూడా క్లారిటీ లేదు. అంటే గతాన్ని చూసుకుంటే కనుక మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యాన్ని ప్రారంభించినప్పుడు గుంటూరులో ఒక భారీ బహిరంగ సభ జరిగింది. అక్కడ తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది. కానీ చిరంజీవి వెంటనే వెనుదిరిగి ఆ మహిళ దగ్గరకు వచ్చి పరామర్శించి వాళ్ళకు తక్షణ ఆర్థిక సాయాన్ని ప్రకటించాడు. నాగబాబుని పంపించి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాడు. సో ఇవన్నీ యాంగిల్స్ కూడా ఖచ్చితంగా సినిమా హీరోలకు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒక కుటుంబం రోడ్డున పడ్డా, ఆ కుటుంబం తమ వల్లే ఇబ్బంది పడ్డా కూడా వాళ్ళు పరామర్శించాలి. కానీ రోజులు గడిచినా కూడా ఆ బాబు హాస్పిటల్లో ఉన్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. ప్రభుత్వమే ఇప్పటి వరకు కిమ్స్లో శ్రీతేజ్కు సంబంధించిన ప్రతి రూపాయిని వాళ్ళు
వైద్యానికి ఏదైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చుని వాళ్ళే భరిస్తున్నారు. అది స్వయంగా కమిషనర్ సివి ఆనంద్ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి బయటకు చెప్పేదాకా సినిమా వాళ్ళు కనీసం చప్పుడు కూడా చేయలేదు. అంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా సినిమా వాళ్ళకు క్వశ్చన్ మార్క్గానే ఉన్నాయి. సినిమా వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వంతో సయోధ్య కుదుర్చుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలకు సంబంధించి కావచ్చు, సినిమా రేట్లు పెంచుకోవడం కోసం కావచ్చు, ప్రస్తుతం అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. సినిమా పరిశ్రమ సంబంధించి హైదరాబాద్లో దక్షిణాదిలో, ముఖ్యంగా భారతదేశంలో దక్షిణాదిలో ఇండస్ట్రీ అంటేనే హైదరాబాదు. అందులో రామోజీ ఫిల్మ్ సిటీ కావచ్చు, రామానాయుడు స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు, వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న వివిధ రకాల సినిమా సెట్టింగ్లు కావచ్చు, బిగ్ బాస్ లాంటి షోలు కూడా హైదరాబాద్లో కావచ్చు, ఇవన్నీ కూడా కీర్తి ప్రతిష్టను పెంచుతున్న అంశాలు. ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ ఒకటే కాదు, బాలీవుడ్ కూడా హైదరాబాద్లో వెళ్తోంది. ఇంటర్నేషనల్ సినిమాలు కూడా హైదరాబాద్లో తీస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా సినిమా పెద్దలు గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దానికి సంబంధించే ఇంకా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. బెనిఫిట్ షోలు ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇచ్చేదిలే అని చెప్పి కరాఖండిగా రేవంత్ రెడ్డి చెప్పడంతో వీళ్ళంతా మౌనమైతే వహించారు. దానికి సంబంధించి మరోసారి రిక్వెస్ట్ చేసి రేవంత్ రెడ్డిని ఒప్పించే ప్రయత్నం చేస్తారా? మరి బెనిఫిట్ షోలు నిర్వహించుకుంటే కనుక తాము భవిష్యత్తులో ఎలాంటి ముందడుగు వేస్తాం, భవిష్యత్తులో ఏమైనా కార్యక్రమాలు చేసినా, ప్రభుత్వము ప్రజల కోసం ఏమైనా కార్యక్రమాలు నిర్వహించినా అందులో పాత్రధారులు అవుతామా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్పే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఇంకా సినిమా పెద్దలతోనైతే మీటింగు కొనసాగుతుంది. ఇంకా చాలా విషయాలు కూడా, ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికీ సినిమా పరిశ్రమ కేవలం అల్లు అర్జున్ వ్యవహార శైలి వల్లే ప్రభుత్వంతో చర్చలకు దిగిందన్న ఒక వైరల్ అయితే, ఖచ్చితంగా ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుపోవడం వల్లనే సినిమా పెద్దలు తలొగ్గారని చెప్పి మరోవైపు అంటే ఇలాంటి విషయాలన్నీ కూడా వైరల్ అవుతున్న పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. రైట్ నాగేష్.